పైపులు ఇరగొట్టిరు, డ్రిప్ పైపులు, మెయిన్ పైపులు అన్ని సబ్లైన్లు అన్ని ఖరాబ్ చేసి పడేసారు, మొత్తం ఖరాబ్ చేసారు, ఒకటి లేకుండా. వచ్చి చూసే వరకు ఎవరు లేరు. అట్లా కూడా కాంప్లీట్ ఇచ్చినాం. కాంప్లీట్ ఇస్తే రేపు వస్తామన్నారు, తర్వాత ఎల్లుండి వస్తామన్నారు. వాళ్ళు రాలేరు. లాస్ట్కి వస్తే 3వ రోజు నాడు 26 తారీఖు నాడు ఉదయం మళ్ళీ వచ్చి చూసే వరకు ట్రాక్టర్ నడుస్తుంది. ట్రాక్టర్ అలా కోవద్దని చెప్పిన నేను. అని చెప్తే మా పటేల్ ఉమ్మానని అంటాడు. ఎవరయ్యా మీ పటేల్ అంటే పాండురంగారెడ్డి. అరే మా చేనులో నువ్వు ఎట్లా చేస్తావా, మేము ఆల్రెడీ కాంప్లీట్ ఇచ్చినాం, మా చేను పాయమాలైంది, 1,00,000 పాయమాలైంది, అప్పులు తెచ్చి మేము వ్యవసాయం చేస్తే మీ పాండురంగారెడ్డి ఎట్లా జరగొట్టమంటాడంటే ఏమో నాకు తెలియదు అని ఆడ మొరపెట్టుకొని ఆయన వెళ్ళవాడాడు. సరే అని చెప్పి నేను ఇంటికి పోయి కొన్ని నీళ్ళు వచ్చే వరకు ఆడ కారు ఉన్నది, 2 పోలీసులు ఉన్నారు. పోలీసులు నాకు న్యాయం చేస్తారని చెప్పి పోలీసులకు క్షేమ చూపిస్తామంటే ఇలా ట్రాక్టర్ నడుస్తున్నది. ట్రాక్టర్ నేను చక్కగా ఇట్లా వస్తున్నా, ఊరం పడితే ట్రాక్టర్ దంచుకొని పోతున్నాడు. రోడ్డు మీద కూడా వెళ్ళిపోయింది ట్రాక్టర్. ఇక ఏందా అంటే మీ నాయన భూమి ఎవరికి అమ్మిండు, ఎవరి భూమి ఏం లెక్క, మాకే ఆన్లైన్ లేదు, మాకే ఎక్కలేదు. మాకు దానం ఇచ్చిన వాళ్ళు మీరు ఎక్కించుకోండి, చేసుకోండి, బతకడానికి మీకు ఇస్తే మీరు ఇట్లా చేస్తారు, ఆడిడ వచ్చి ఏం చేస్తారు అని వాళ్ళే మందు తిడుతున్నారు. మీరేమో మాకేమిండు అంటే మా నాయన పేరు మీద ఆన్లైన్ లేదు, మీకు ఎట్లా అమ్ముతాడు? మాకు లేదు భూమి, మాకు కబ్జున్నాము. పెద్ద మనుషులు ఇచ్చిన దాన కర్తలు ఊరోళ్ళు ఆల్రెడీ ఉన్నారు. సార్ నమస్కారం. మేము భూమి 40-50 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్. రేవంత్ రెడ్డి సార్, బంటి సార్, మాకు జర న్యాయం చేయండి. మేము బతుకు తెరవే దీని నుంచి సార్. మేము పొట్టకు, వడ్లకు, వర్షానికి, జొన్నలు, మా పిల్లలు మేము బతకాలంటే దీని మీదే అన్యాయంగా చేసి మన దగ్గర గుంజుకుంటారు సార్. మాకు తెలియకుండానే మా పాప దగ్గరకు వచ్చేటోళ్ళకు జేసీబీ ట్రాక్టర్లు పెట్టి మా దగ్గరికి వెళ్ళి లాక్కుంటారు సార్. మీరు నమస్కారం చేసి మాకు జర న్యాయం చేయండి సార్. మేము దళితులము, మాది వాళ్ళం సార్, మేము పేదవాళ్ళం సార్. మాలో కడుపు మీద కొడుతారు సార్. మా ఊరు వాళ్ళు సీతారాంపురం పాండురంగారెడ్డి, సూర్య సార్ అంట సార్, మాకు తెలియదు. వాళ్ళు మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని బతకకుండా చేస్తారు సార్. లేకపోతే మేము ఈ భూమి మీద చచ్చిపోతాం సార్. నాకు 3 ఆడపాపలు సార్. మేము ఇక్కడనే మందు తాగి చచ్చిపోతాం సార్. అట్లా చేస్తారు సార్ మమ్మల్ని. మీకు దండం చేసి మాకు న్యాయం చేయండి సార్. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. నా పేరు సామ జైపాల్ రెడ్డి. నేను మాస్టర్ ఆఫ్ సోషల్ వర్కర్లు, ఎంపీ కాన్స్టిట్యున్సీ చేయగా. మా సొంత ఊరు ఎర్రనగూడ గ్రామము. ఇక్కడ మాకు మా మిత్రులు కావాలి, మాకు దగ్గర మనుషులు. మాల ఆంజనేయులు, మాల మల్లయ్య, మాల భారతమ్మ, వీళ్ళు మాలలు. వీళ్ళకు మా గ్రామంలో కూడా 1985లో వీళ్ళకు 2.5 ఎకరాల భూమిని దానపత్రం కింద వీళ్ళకు చేసుకొని బతుకోండి. మా ఊర్లో ఎవరైనా చనిపోతే మీరు సమాధి బొందలు తీయండి, కాటికాపరి వృత్తి చేయండి అని మా పెద్దలు, మన నరసింహారెడ్డి బాబా గారు కానీ, వాళ్ళ డాడీ రామరెడ్డి గారు కానీ, మా నాన్న రామరెడ్డి గారు కానీ, కొనాల వెంకరెడ్డి గారు కానీ, పత్రం ఉంది రామరెడ్డి గారు కానీ, నరసింహారెడ్డి గారు, మల్లారెడ్డి గారు, ఇట్లా ఒక 10 మంది పెద్దలు ఈ పొలాన్ని వీళ్ళకి రాసియడం జరిగింది. ఈ పొలాన్ని వీళ్ళు అప్పటి నుంచి కూడా దీన్ని చేసుకొని బతుకుతూ ఉన్నారు. ఈ పొలం పైన సర్వ హక్కులు వీళ్ళకే ఉన్నాయి. ఓఆర్సీ వచ్చింది, తర్వాత పాత పాస్బుక్లు వచ్చినాయి, కొత్త పాస్బుక్లు రావడంతో కొత్త పాస్బుక్లు కూడా ఎంట్రీ అయింది. ఎంట్రీ అయిన తర్వాత వీళ్ళ నాయన కొంచెం అమాయకుడు, దానిని మెల్లగా కొంచెం, నేను వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేను, ఇక్కడ ఈ భూమి పైన కన్నేసినటువంటి కొందరు దుండగులు ఏం చేసినట్టు దాన్ని కట్ చేయించారు. ఎంఆర్ఓ ఆఫీస్లో మేనేజ్ చేసుకొని వీళ్ళు తిరిగి కూలినాలు చేసుకుంటారు. దీన్ని వస్తుంది అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. అలానే మీ భూములకు ఎవరు వస్తారా, మీరు దున్నుకొని బతుకుతారు కదా, మీరు చేసుకోండి అని చెప్పేసి ఇట్లా వీళ్ళని చెప్పుకుంటా చేయడం జరిగింది. అయితే ఎకరం బావు భూమి ఈయన చేసుకుంటున్నాడు, వీళ్ళన్న 1 ఎకరం బావు అక్కడ చేసుకుంటున్నాడు. వీళ్ళకు ఉన్న భూమి 1 ఎకరం బావి ఇక్కడ ఈ ఊరు నుంచి ఇచ్చింది. ఆ దానిని కూడా నిన్న మొన్న కొందరు ఏం చేశారంటే, సూర్య ఎవరో డెవలపర్ సూర్య అంట, సూర్య గారు మీరు నిజంగా మీరు ధనవంతులైతే ఈ బేగరులతోని బొందలు దూకుంటారా? మీరు సస్తే మమ్మల్ని బొందబెట్టుడాడు, ఆయనకు బొంద లేకుండా చేసి ఎట్లన్నాయా నువ్వు? కనీసం ధర్మము, నీతి, దళితులనే కదా, ఎస్సీలే అనే కదా, అనగారిన వర్గాలనే కదా. ఇది ఒక విషయాన్ని మందకృష్ణ మాదిగ వరకు కూడా మేము తీసుకువెళ్తాం. వీళ్ళు కూడా రెడీ ఉన్నారు. వీళ్ళు ఈ భూమి దీనిని అర్ధరాత్రి వచ్చి ట్రాక్టర్లతోని, జేసీబీలతోని ఇలా పైప్ లైన్ల వల్ల కొట్టి పంట జడిపేసేసి, ఊరాలు జడిపేసేసి వస్తే చంపేస్తాం, నరికేస్తాం. వీళ్ళ నాయననైతే గద ఉనికిస్తున్నారు. అరే హిత్తం పట్టరా, పెద్దలతో మనం కొట్లాడేందుకురా అంటే ఆయన ఏడుచుకుంటూ కూస్తున్నాడు. ఈమె మందు డబ్బా తీసుకొని ఈమె సావానికి వచ్చింది, ఆయన ఊరేసుకొని తాడు తీసుకొని పోయాడు. ఒక సామాజిక బాధ్యతగా నేను గ్రహించి, ఒక మనిషి చచ్చిపోయినాక ఎంతోమంది వస్తారు, కానీ సావక ముందు సమస్య ఏముంది? ఇక్కడ చట్టం ప్రకారము, న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారం ఏముంటుంది చేయమని చెప్పేసి నేను అడుగుతున్నాను. వీళ్ళ నాయనకు ఒక వేరే భూమి అటాచ్ చేసి, ఈయన పేరు మీద రిజిస్టర్ చేసి దానిని ఇదే కబ్జా అని చెప్పేసి నేను అన్నంగా వింటున్నా. కానీ ఈ భూమికి రావమని చెప్పారు, కానీ వస్తారు. ఇలా వీళ్ళకి 3 ఆడపిల్లలు, ఒక పిల్ల 9th క్లాస్, ఒక ఆమె 8th, ఒక ఆమె 7th. ఈమె పేరు మీద బంగారం కూడా లేదు. బంగారాన్ని కుదవ పెట్టుకొని అప్పులు చేసుకొని
వీళ్ళు పైప్ లైన్ వేసుకుంటే వీళ్ళు తీసుకొని సొమ్ము చేసుకొని బడాబాబులు వీళ్ళకు 100 కోట్ల అధికారం ఉన్నటువంటి ఈ వ్యక్తులు మీకు ఇది ధర్మమా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇలాంటి పద్ధతి మంచిది కాదు. మీడియా ముఖంగా నేను మన సీఎం గారిని, మన బట్టి విక్రమార్క గారిని, మా ఎమ్మెల్యే కాళే యాదయ్య గారిని, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ సంఘాలను, తర్వాత దళిత సంఘాల అధికారులను, మళ్ళీ మీడియా మిత్రులను, తర్వాత అధికారులను, ప్రతి ఒక్కరిని, సామాజికవేత్తలను, ఎవరికైనా నీతి ధర్మంగా బతకాలనుకున్న వ్యక్తిని ప్రతి ఒక్కరికి నేను ఆర్జిస్తున్నాను. వీళ్ళ తరపున వీళ్ళకి న్యాయం చేసే విధంగా వీళ్ళంట ఉంటామని మేము తెలియజేస్తున్నాను. ఇంకా అందరికీ వీళ్ళకి తగు న్యాయం చేసే విధంగా అందరూ అధికారులు సహకరించగలరని నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఎవరు కబ్జాకు గురి చేసిర్రు, ఎవరు ఆక్రమించుకుంటారు వీళ్ళ భూమిని? నేను చూడండి, మొన్న అయితే ఆనంద చెట్లు, ఇక్కడ చిక్కుడు చెట్లు వేసి పెట్టాడు. సూర్య డెవలపర్స్ మరియు పాండాంగారెడ్డి గారి యొక్క అనుచరులు ఇక్కడ వచ్చి దీన్ని కబ్జాలకు గురి చేయడం జరిగింది. ఎవరు పాండాంగారెడ్డి? ఎవరు? సీతారాంపురం పాండాంగారెడ్డి గారు. వాళ్ళ యొక్క ట్రాక్టర్ డ్రైవర్ చెప్పిండు, మా పటేల్ చెప్పిండు దీన్ని దున్నమాట అని చెప్పేసి ట్రాక్టర్ తీసుకొచ్చి ఆ ట్రాక్టర్ వేయడం చెప్పడం జరిగింది. ఆయన ఏం చెప్తాడు అనేది దీనిని న్యాయస్థానంలో, చట్టం లోపల, కోర్టుల లోపల వాళ్ళకి ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకు న్యాయం చేయవలసిందిగా మేమైతే కోరుతున్నాం. ఈ భూమిని అయితే వీళ్ళు 40-50 ఏళ్ళ సంతి వీళ్ళే దున్నుకుంటున్నారు, ఇక్కడ బతుకుతున్నారు సార్.